ఈ అమ్మాయికి బజారులో ఒక పిల్లి దొరుకుతుంది. కానీ ఈ పిల్లి అందమైన కుర్రాడిలా మారుతుందని ఈ అమ్మాయికి తెలియదు. అయితే ఈమె ఈ పిల్లిని వైద్యం చేయించడానికి వెటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్ళగా ఆమె అకౌంట్లో ఎక్స్ట్రాగా 10,000 రావడం చూస్తుంది. అప్పుడు ఈమెకు అంతా అయోమయంగా అనిపిస్తుంది. వెంటనే ఈమె ఇంటికి వెళ్లి తన బ్యాంకు స్టేట్మెంట్ మొత్తం చెక్ చేస్తుంది. కానీ ఈమెకు 10,000 వచ్చినట్లుగా ఎలాంటి ట్రాన్సాక్షన్ కనపడదు. నిజానికి ఇది అదృష్టమైన పిల్లి. ఈ పిల్లి ఉన్న చోట అక్కడున్న వారందరికీ ఏదోలా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. అయితే ఈమె ఈ పిల్లికి కన్నా అని పేరు పెడుతుంది. అలాగే ఈ పిల్లిని తన ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడానికి భయం వేసి తనతో పాటు ఆఫీస్కు తీసుకెళ్తుంది. అప్పుడు ఆఫీసులోని ఈమె తోటి ఉద్యోగులు ఈ పిల్లి చాలా బాగుందని అంటారు. అలాగే వీరంతా ఈ పిల్లి దగ్గరకు వచ్చి దీనిని ముద్దాడుతూ ఉంటారు. అయితే ఈ కుర్రాడికి వీరందరూ నచ్చుతారు. అందుకని ఇతడు వీరందరికీ అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు వీళ్లలో ఒకరికి జీతం పెరుగుతుంది. మరొకరికి గత రాత్రి కొన్న లాటరీ విన్ అవుతారు. అలా అందరికీ అదృష్టం కలిసి వచ్చి హ్యాపీగా ఉంటారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఈ అమ్మాయి తన పిల్లికి స్నానం చేయించడానికి సిద్ధమవుతుంది. నిజానికి ఈమె ఇంతకు ముందెప్పుడూ పిల్లిని పెంచలేదు. అందుకని ఈమెకు పిల్లికి స్నానం చేయించడం తెలియదు. ఆ తర్వాత ఈమె చిన్నటి బాత్ టబ్లో పిల్లిని పెట్టి స్నానం చేయిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు చలితో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంతలో ఈ అమ్మాయి అకౌంట్లో మరో 10,000 పడతాయి. అప్పుడు ఈమె ఫోన్ చూస్తూ ఉండగా ఈలోపు పిల్లి రూపంలో ఉన్న ఈ కుర్రాడు వెంటనే బాత్రూంలోకి పారిపోతాడు. అప్పుడు ఈమె బాత్రూంలోకి వెళ్లి చూడగా ఈమెకు ఈ కుర్రాడు కనపడతాడు. అప్పుడు ఈమె ఇతడిని ఎవరు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఈ కుర్రాడు నేను పక్క ఫ్లాట్లోకి కొత్తగా వచ్చానని, అయితే చూసుకోకుండా మీ ప్లాట్లోకి వచ్చేశానని చెప్తాడు. అలాగే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇతడు చాలా అందంగా ఉన్నాడని అనుకుంటుంది. అలాగే ఇంత అందమైన కుర్రాడు తన పక్క ఫ్లాట్లోకి రావడం ఈమెకు ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ ఈ కుర్రాడు పిల్లిలా మారిపోతాడు. అయితే ఈ అమ్మాయి తన పిల్లిని ఎత్తుకుని పిల్లితో ఈరోజు నేను ఒక అందమైన కుర్రాడిని చూశానని చెప్తుంది. అలాగే అతడు నా బాయ్ ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటాదో అని అనుకుంటుంది. ఇంతలో ఈమె దగ్గరకు ఈమె స్నేహితుడు వస్తాడు. అలాగే స్నేహితుడు గులాబీ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఈమె ఇతడి ప్రపోజ్ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఈమెకు ఇతడు నచ్చలేదు. కానీ స్నేహితుడు ఈమెను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా చూస్తున్న పిల్లి వెంటనే బయటికి వెళ్లి మళ్లీ మనిషిలా మారిపోతుంది. అలాగే ఈ అమ్మాయి ఇంటి డోరు కొడతాడు. వెంటనే ఈ అమ్మాయి తలుపు తీసి ఈ కుర్రాడితో పాటు బయటకి వచ్చేస్తుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.